ప్రభువా మమ్మల్ని కరుణించని కేకలేస్తే, సరే మీరు వెళ్ళి యాజకుడిని కనపరుచుకోండి అన్నాడు. యాజకుడికి ఎప్పుడు చూపించుకోవాలా కుష్ఠరోగి? జబ్బు తగ్గినప్పుడు పాళెంలోకి వెళ్ళి యాజకుడి దగ్గరికి వెళ్ళి కనపరుచుకోవాలా. జబ్బు తగ్గక మునుపు వెళ్తే రాళ్ళతో కొడతారు. ఇప్పుడు వెళ్ళి యాజకుడి కనపరుచుకోండి అన్నాడంటే అర్థం ఏంటి? అడిగినప్పుడే తగ్గిపోయింది పొండి అన్నాడు. ఇక ఆయన తగ్గిపోయింది పొండి అంటే ఇంకుంటుందా? ఉంటుందా? వారు పోవుచూ ఉండగా శుద్ధులైరి అని ఉంది. శుద్ధులైరి పోతా ఉండగానే శుద్ధులైపోయారు. వాళ్ళ కట్లు లూజ్ అయిపోయినాయి. ఆ చీము రక్తాలు గారే గాయాలన్నీ మానిపోయినాయి. ఈ ఫింగర్స్ నార్మల్ లేచినాయి. అట్లాగా ఇట్లా ఉండిపోయే ఫింగర్స్, ఇలా ఉండే ఫింగర్స్ ఓపెన్ అయిపోయినాయి. నాకు నా చేతులు వచ్చింది, నా చేతులు బాగుపడి అందరూ చూసుకున్నారు. 9 మంది యాజకునికి కనపరుచుకోవడానికి పోయారు. యాజకుడికి ఎందుకు చూపించుకోవాలా? యాజకుడికి చూపించుకుంటే యాజకుడు ఓకే చేస్తే అప్పుడు వెళ్ళి ఊళ్ళో జాయిన్ అయిపోవచ్చు, ఫ్యామిలీస్లోకి. అందుకని 9 మంది అటే పోయారు. ఒక సమరయుడు పరిగెత్తుకుంటా యేసు దగ్గరికి పరిగెత్తుకుంటా వస్తున్నాడు యేసు ప్రభు దగ్గరికి. ప్రభా యేసయ్యా అనుకుంటా పరిగెత్తున్నాడు, గావు కేకలేసుకుంటా. పరిగెత్తుకుంటూ ఆయన పాదాల మీద పడి కన్నీళ్లతో ఆయన్ని కనపరుస్తూ ఉన్నాడు. ప్రభా బాగుపడ్డా ప్రభా, ఇదిగో చూడయ్యా, నా చేతులు చూడయ్యా, నా కాళ్ళు చూడయ్యా, నా ముఖం చూడయ్యా, నా సర్వ శరీరము దుర్గంధ భరితము, నా రూపం నేనే చూసుకోలేను. ఇదిగో నేను ఎలాగైపోయానో చూడు ప్రభా, నన్ను బాగు చేశావు ప్రభా, నీ కృతజ్ఞతలు ప్రభా అని ఆయన పాదాల దగ్గర పడి స్తుతిస్తుంటే, స్తోత్రంతో పరిగెత్తితే ప్రభు ఏం చేస్తున్నాడు తెలుసా? వానికెళ్ళి చూడట్లా, దారికెళ్ళి చూస్తున్నాడు. అంటాడు కూడా అక్కడ, 10 మంది శుద్ధులైరి కారా, మిగిలిన 90 ఎక్కడా? ఈ సమరయుడు తప్ప ఎవడునూ శుద్ధి పొందలేదా? అందరినీ బాగు చేశానే, అందరినీ స్వస్థపరిచానే, ఈ ఒక్కడే వచ్చి కృతజ్ఞత చెబుతున్నాడు. మిగిలిన 9 మంది ఎక్కడా? వెతికాడా లేదా? చూశాడా లేదా? ఆయన కనిపెడతాడు. చేసి వదిలేడు, మేలు చేసి వదిలేడు. పొందినవాడు కృతజ్ఞత కలిగి ఉన్నాడో లేదో కనిపెడతాడు ఆయన. నీ బాధల్లో ఉన్నప్పుడు